హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను. నల్లగండ్ల సైబరాబాద్‌లో ఒక రాధాకృష్ణ టెంపుల్ వస్తుందండి. అదొక మహత్తరమైన టెంపుల్‌గా మారబోతోంది. అన్ని రకాల టెంపుల్స్‌లా కాకుండా మహత్తరమైన టెంపుల్‌గా రాకపోతుంది. ఆ టెంపుల్‌లో ఏమొస్తుంది? ఏం జరగబోతుంది? మా యొక్క ఆలోచన ఏంటి? మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా టెంపుల్ అనంగానే చాలా చోట్ల జరిగేదేంటంటే, ఏదో టెంపుల్‌కెళ్ళామా, ఒక్క నిమిషం దండం పెట్టుకున్నాం, కొబ్బరికాయ కొట్టాం, వెళ్ళిపోయాం అన్నట్టుంటది. కానీ మీకు తెలుసు ఇస్కాన్ టెంపుల్స్‌లో అలా ఉండదు. భక్తికి పరాకాష్ఠగా ఉంటుంది. సేవకి పరాకాష్ఠగా ఉంటుంది. అక్కడ భగవంతుని గురించి ప్రతినిత్యం చర్చ జరుగుతా ఉంటది. ప్రతిరోజు భాగవతం క్లాస్ జరుగుతా ఉంటది. భగవంతుని యొక్క 5 ఆరతులు చేస్తా ఉంటారు. ఇట్లా ఎన్నో భగవంతునికి దగ్గర అయ్యే కార్యక్రమాలు జరుగుతా ఉంటాయి. అది ఒకటి. నెక్స్ట్ ఫెస్టివల్స్. ఎన్నో ఫెస్టివల్స్ లైక్ జన్మాష్టమి ఫెస్టివల్ మీ అందరికీ తెలుసు. కృష్ణాష్టమి అంటే చాలా పెద్ద పండగ. ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో ఎంతో ఆనందంగా చేసుకునే అటువంటి పండగ. ఇంకా టెంపుల్‌లో చేస్తామంటే ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా? తర్వాత జగన్నాథ స్వామి రథయాత్ర. జగన్నాథ స్వామి రథయాత్ర. ఆ రథయాత్ర కొన్ని లక్షల మంది రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళని భగవంతుడి తాడు పట్టుకు లాగగలిగే ఆ అదృష్టాన్ని రథేచ వామనం దృష్ట్యా అంటారు. అంటే భగవంతుడిని ఆ రథం మీద చూస్తే ఎంతో అదృష్టం. అటువంటి అదృష్టాన్ని ఇవ్వగలుగుతుంది జగన్నాథ స్వామి రథయాత్ర. అంటే ఇదివరకు ఏంటంటే చాలామంది గుళ్ళకి వెళ్ళగలిగేవారు కాదు. ఇప్పుడు ఆ రథం లాగటం వలన భగవంతుడే రోడ్డు మీదకి వచ్చి అందరికీ దర్శనం ఇస్తున్నాడు. అటువంటి ఎన్నో ముఖ్యమైన ఫెస్టివల్స్, గౌర పూర్ణిమ, చైతన్య మహాప్రభు పుట్టినరోజు, రాధాష్టమి, ఇలా ఎన్నో అద్భుతమైన ఫెస్టివల్స్ చేస్తాం. ఈ ఫెస్టివల్స్ కోసం కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది తరలి వస్తారు. వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు ఇవ్వాలని కూడా చూస్తున్నాం అన్నమాట. అదొకటి. తర్వాత యజ్ఞశాల. ఈ యజ్ఞశాలలో పవిత్రమైన నరసింహ యజ్ఞము, ఇట్లా చాలా యజ్ఞాలు చేయటానికి అక్కడ మేము పూనుకుంటున్నాము. సో ఆ యజ్ఞశాల కన్స్ట్రక్షన్ మీకు చాలా విధాలుగా కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా తర్వాత గోశాల. గోశాల అంటే మీకు తెలిసింది కదండి. గోశాల అంటే అమ్మ సేవ. అమ్మ సేవ అంటే మనకి గోమాత సేవ అనమాట. గోమాత సేవ మనం ప్రతినిత్యం చేస్తాము. ఆ కౌ యొక్క ప్రోడక్ట్స్ కూడా మనం తీసుకొని అందరికీ అందజేయడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత సంస్కార హాల్ అని ఉంటుంది. సంస్కార హాల్ అంటే మీకు సంబంధించిన ముఖ్యమైన దైవికమైన ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే మీ ఇంట్లో లైక్ నామకరణం కానీ, ఒడుగు జంజవిచ్చే కార్యక్రమం కానీ, అట్లా ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా భగవంతుని సన్నిధిలో చేసుకోవటానికి ఒక చక్కటి హాల్ లాగా ఉంటుందన్నమాట. మీకు వచ్చిన చుట్టాలు, గెస్ట్లు ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళు ఉండటానికి రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇదంతా ఒక అద్భుతమైన ఒక అపురూపంగా స్టార్ట్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఇవాళ యంగ్ పీపుల్ ఎస్పెషల్లీ యూత్ చాలామంది భక్తికి, వాల్యూస్కి, అన్నిటికీ చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎంతసేపు ఆనందంలో ఉండటమే అదే జీవిత లక్ష్యం అన్నట్టుగా ఉంటున్నారు. అటువంటి చాలామంది యువతని కూడా తీసుకొచ్చి వాళ్ళకి కనెక్ట్ అయ్యేట్టుగా భగవద్గీత ఇటువంటి వైదికమైన గ్రంథాలు వాళ్ళకి అర్థమయ్యేట్టుగా సింపుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తో వాళ్ళకి చెప్పి ఇటువంటి గ్రంథాలు అనేది ముసలి వాళ్ళకే కాదు, వయసులో ఉన్నప్పుడు కూడా అర్థం చేసుకోవాలనేది అవంతా కూడా మేము పిల్లలందరికీ అందజేస్తాం. అలాగే వాళ్ళకి మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ గురించి కూడా ఎన్నో లెక్చర్స్ అవన్నీ ఆర్గనైజ్ చేస్తాం. తర్వాత ఇస్కాన్ టెంపుల్ అంటేనే మీకు తెలుసు అన్నదానం, అద్భుతమైన ప్రసాదం. సో శ్రీల ప్రభుపాద గారు ఒకసారి అన్నారు, టెంపుల్కి చుట్టుపక్కల 1 కిలోమీటర్ వరకు ఎవరు ఆకలితో పడుకోకూడదన్నారు. అది ప్రతి టెంపుల్లోనూ మా అందరి మనోభావాల్లోనూ, మనసుల్లోనూ ముద్రించుకుంది. సో ఇస్కాన్ టెంపుల్లో కూడా ప్రతిరోజు మేము అన్నదానం చేస్తాము. ఆ అన్నదానం ఆ చుట్టుపక్కల అందరికీ ఎవరికి ఆకలి లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. సో మీరు ఎవరన్నా అన్నదానం చేయాలంటే దానికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉంది. టెంపుల్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మాకు ల్యాండ్ అలాట్ అయింది నల్లగంటలో రంగనాథ స్వామి టెంపుల్ పక్కన. ఈ టెంపుల్ తయారవటానికి 3 సంవత్సరాలు పట్టొచ్చు. దానికి ఎంతో ధనము, అందరి యొక్క శ్రేయస్సు, మీ అందరి యొక్క సహాయ సహకారాలన్నీ కావాల్సి వస్తుంది. మీకు ఎవరు ఏ విధంగా సహాయం చేయదలుచుకుంటే, కొంతమందికి సివిల్ ఇంజనీర్స్ మీకున్న తెలివితేటలు ఉండొచ్చు, కొంతమందికి ఆర్కిటెక్ట్గా మీకున్న తెలివితేటలు ఉండొచ్చు. ఎలా వీలుంటే అలా మీరు భగవంతుని సేవ చేసుకోవటానికి మీరు ఈ టెంపుల్లో భాగంగా ఉండొచ్చు. ధన రూపంతో సహాయం చేయొచ్చు, వస్తు రూపంతో సహాయం చేయొచ్చు. ఇంత పెద్ద టెంపుల్, యాగశాల, యజ్ఞశాల, గోశాల, అన్నదానశాల, కిచెను, మందిరము, హాలు, గెస్ట్ రూమ్సు, తర్వాత ఇవన్నీ కూడా చేయటానికి ఎంతో ధనంతో కూడిన విషయం. సో మీరందరూ మనస్సు చేసుకొని భగవంతుని సేవలో మీరు కనుక దానమిస్తే అది ఈ టెంపుల్కి ఎంతో ఉపయోగపడుతుంది.
శాస్త్రం ఏం చెప్తుందంటే లక్ష్మీదేవంట నారాయణుడి సేవలోనుంటే ఆనందపడుతుందంట. అంటే అర్థం ఏంటి? మీకింట్లో ఉన్న ధనము లక్ష్మీదేవి. ఆ లక్ష్మిని నారాయణ సేవలో మనం ఎప్పుడైతే వాడుకుంటున్నామో ఆ లక్ష్మీదేవి ఆనందిస్తుంది, ఆ నారాయణుడు ఆనందిస్తాడు. సో మీ సంపాదనలో ఎంతో కొంత మీ శక్తికి కూడినంత మీ మనసుకు నచ్చిన ఏదో ఒక కార్యక్రమానికి మీరు విరాళంగా ఇస్తే ఈ మందిరం అద్భుతంగా తయారవుతుంది. అండ్ నాకు చాలా నమ్మకం ఉంది. ఈ మందిరం అద్భుతంగా తయారయ్యి కొన్ని లక్షల మందిని భక్తి మార్గం వైపు నడిపిస్తానికి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. అందరికీ మరొక్కసారి మనవి, ఇస్కాన్ సైబరాబాద్కి మీ వంతు ప్రయత్నంగా సనాతన ధర్మంలో మీరు చేసే మీ వంతు ప్రయత్నంగా సహాయం చేసి ఈ మందిరాన్ని నిలబెట్టి కొన్ని లక్షల మంది యొక్క ఆధ్యాత్మిక పురోగతికి మీరు కూడా ఒక కారణం అవుతున్నారని, ఆ కారణం అవ్వాలని నా కోరిక. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.